హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా మార్కెట్ అవర్స్లో ఒక స్టాక్ని ఏ విధంగా పిక్ చేసుకోవాలి, పిక్ చేసుకున్న తర్వాత ఏ పారామీటర్స్ ఫాలో అయ్యి ఆ స్టాక్ని పొజిషన్ తీసుకొని మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే స్టాక్ సెలెక్షన్ దగ్గర మీకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ స్ట్రాటజీస్ అనేది ఫాలో అవచ్చు అనమాట. నేనైతే ఈ వీడియోలో చెప్తున్న సింపుల్ ట్రిక్స్ అనేది ఫాలో అవచ్చు. నేను పర్సనల్గా చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. నాకు బాగా హెల్ప్ అవుతున్నాయి. మీరు కూడా కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఈరోజు ఏదో నేను చెప్పానని రేపు పొద్దున్న మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేయకండి. ఏవైతే మనం డిస్కస్ చేసామో ఈ వీడియోలో అవి కొంత 2-3 డేస్ మీరు కూడా అనాలిసిస్ చేసి ఓకే వర్క్ అవుతుంది అనుకుంటే అప్పుడు మీరు మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏ విధంగా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్గా మార్కెట్ అవర్స్లో ఏ విధంగా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే ఇంకా లైక్ చేయండి, అని మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ చాలా వస్తాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు మన ప్రీమియం గ్రూప్లో మనం ఆప్షన్ కాల్స్ అని ఇచ్చాం అనమాట. మార్నింగ్ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా కింద పడుతుంది. 17,000 పుట్ ఇచ్చాం అనమాట, పుట్ ఆప్షన్. ఇది 155 అరౌండ్గా ఇచ్చాం. 155 నుంచి 250 దాకా వెళ్ళింది, అరౌండ్ 50%. ఇంకా కూడా కింద పడింది, ఇంకా కూడా పైకి వెళ్ళింది అనమాట. మార్కెట్ డ్రాస్ట్గా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ కూడా పడింది కదా, ఇంకా కూడా వెళ్ళింది 260, 270 దాకా కూడా వెళ్ళినట్టుంది. అలాగే పర్సిస్టెంట్ ఈరోజు స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, 3-4% ర్యాలీ ఇచ్చింది అనమాట. దాంట్లో మేము మార్నింగ్ కాల్ ఆప్షన్ ఇచ్చాం అనమాట. ఇది కూడా 183 నుంచి 250 దాకా వెళ్ళింది, 10K పర్ లాట్ వచ్చిందనమాట. విప్రో 660 కాల్ ఆప్షన్ ఇచ్చాం. మార్నింగ్ ఐటీ సెక్టర్ స్టాక్స్ కొంత ర్యాలీ ఇచ్చాయి, బట్ ఏంటంటే మార్కెట్ హెవీ సెల్లింగ్ ప్రెజర్ వల్ల హెవీగా మూవ్ అవ్వలేదన్నమాట ఈ కాల్ ఆప్షన్. అలాగే మనకి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 12 ఆ టైంకి అపోలో హాస్పిటల్స్ మేజర్ లెవెల్ బ్రేక్ అయిందన్నమాట, 5,000 లెవెల్. ఆ టైంలో మేము పుట్ ఆప్షన్ ఇచ్చాం. ఇది వచ్చేసరికి 250 పాయింట్స్ అనేది పడిందనమాట. దట్ మన క్యాపిటల్ 155 నుంచి 300 దాకా కూడా ప్రీమియం పెరిగిందనమాట. 100% దా ప్రాఫిట్ అనేది ఇక్కడ వచ్చింది. ఇటువంటి కాల్స్ మీకు కూడా కావాలనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు కనుక బిగినర్ అయితే కనుక అస్సలు జాయిన్ అవ్వకండి. మీకు కనుక కొంత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్రెడీ మీరు ట్రేడ్ చేస్తుంది, నా వ్యూ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వండి. మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన మెయిన్ టాపిక్కి వచ్చేసరికి ఇంట్రాడేకి ఏ విధంగా స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి, హౌ టు సెలెక్ట్ ఇంట్రాడే స్టాక్స్. స్టాక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక సింపుల్ వేస్లో 3 ట్రిక్స్ ఉన్నాయి చెప్తాను. ఆ 3 ట్రిక్స్ మీరు ఫాలో అయితే కనుక మ్యాక్సిమం మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అని బాగా పెరుగుతాయి అనమాట. బట్ ఇది మనం కొంత మాన్యువల్గా చేసుకోవాలి, మాన్యువల్గా చేసుకుంటే మాత్రమే వస్తుంది. మీరు కనుక ఈ ట్రిక్స్ని కంటిన్యూస్గా అప్లై చేస్తుంటే కనుక ఒక 2-3 మంత్స్ తర్వాత మీకు డ్రాస్టిక్ రిజల్ట్స్ కనిపిస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే నేను పర్టికులర్గా ఫాలో అవుతాను. నాకు డ్రాస్టిక్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. మీకు కూడా చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. బట్ స్టార్టింగ్ డేస్లో మీరు అనాలిసిస్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంటే మాత్రమే, ఆ ట్రిక్ మీకు హెల్ప్ అవుతుంటే మాత్రమే మనీ ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఆ 3 ట్రిక్స్ డిస్కస్ చేసే ముందు 3 రూల్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఆ 3 రూల్స్ అనేవి ఫస్ట్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ రూల్ వచ్చేసరికి మార్కెట్ డైరెక్షన్లో ట్రేడ్ చేయడం. ఫస్ట్ రూల్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్లో ట్రేడ్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రోజైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు నిఫ్టీ, పర్టికులర్గా నిఫ్టీ అనేది మార్కెట్ అనేది పాజిటివ్గా ఉందనుకోండి. మనం ఏం చేయాలంటే ఏ స్టాక్స్ అయితే పైకి వెళ్తున్నాయో ఆ స్టాక్స్ మనం బయింగ్ సైడ్ వెళ్ళాలన్నమాట. లేదు, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్నింగ్ నుంచి నిఫ్టీ కంటిన్యూస్గా కింద పడడం స్టార్ట్ అయింది. అటువంటప్పుడు మనం ఏ స్టాక్స్ అయితే కింద పడిపోతున్నాయో, అంటే స్టాక్స్ ఏవైతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయో ఆ స్టాక్స్లో షార్ట్ సెల్ పొజిషన్ చేయాలి. సింపుల్ వేగా మార్కెట్ డైరెక్షన్ని ఫాలో అవ్వాలి. మార్కెట్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా మూవ్ అవుతున్న స్టాక్స్లో బయింగ్ చేస్తాం. మార్కెట్ ఒకవేళ నెగిటివ్ ఉంటే షార్ట్ సెల్ పొజిషన్ తీసుకుని ఏ స్టాక్స్ అయితే కింద పడుతున్నాయో ఆ స్టాక్స్లో షార్ట్ సెల్ పొజిషన్ అనేది తీసుకుంటాం అనమాట. ఇది మనకి ఫస్ట్ రూల్ అనమాట. అలాగే సెకండ్ రూల్ వచ్చేసరికి మనం స్టాక్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో ఒక 3 ట్రిక్స్ డిస్కస్ చేద్దాం. దానికన్నా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కొన్ని పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాల్యూమ్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్.
మార్కెట్ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తే మీకు ఎటువంటి హెల్ప్ ఉంటుంది అంటే కనుక మీకు స్టాప్ లాస్ని హిట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. మార్కెట్ పైకి వెళ్తుంది, సో మీరు పాజిటివ్ స్టాక్ తీసుకున్నారు కాబట్టి, సో మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి స్టాక్ కూడా కొంత బయస్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో అంతేకాకుండా మార్కెట్ డైరెక్షన్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి మీరు తీసుకున్న తర్వాత స్టాక్లో పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ డ్రాస్టిక్గా పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది అనుకోండి, సో ఈ స్టాక్ కూడా 2% దగ్గర 3%, 4% రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మీరు మార్కెట్ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే సెకండ్ రూల్ వచ్చేసరికి వాల్యూమ్స్ అనమాట. ఒక స్టాక్ ఏ విధంగా పిక్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఒక స్టాక్ పిక్ చేసుకున్న తర్వాత ఆ ట్రిక్స్ యూస్ చేసి పిక్ చేసుకున్న తర్వాత మనం కన్సిడర్ చేయాల్సింది వాల్యూమ్స్ చెక్ చేయాలన్నమాట. సో మనకి బయ్యర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయా, సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ మార్నింగ్ నుంచి కింద పడిపోతుంది. సో కింద పడుతున్న ఏదో ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి, వేదాంత, చాలా స్టాక్స్ ఈరోజు కింద పడ్డాయి. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొంత నెగిటివ్ న్యూస్ కూడా ఉంది, స్టేక్ సెల్ చేశారు, రిజైన్ చేశారు, సో చాలా న్యూస్ ఉంది. సో అటువంటి స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం. సో మార్కెట్ కింద పడుతుంది, మన స్టాక్లో కూడా నెగిటివ్ న్యూస్ ఉంది, సో ఆ స్టాక్ కూడా కంటిన్యూస్గా కింద పడుతుంది. సో మనం పొజిషన్ తీసుకుందాం. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సెలెక్ట్ చేసాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాక్లో సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయా లేదా బయర్స్ కన్నా చెక్ చేసుకోవాలి పొజిషన్ తీసుకునే ముందు. సో ఎంత ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్స్ ఎంత ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs బయర్స్ ఉంటే కనుక సో మినిమం టు మినిమం 4 to 5 lakhs సెల్లర్స్ ఉండాలి. అంతేకాని సో 3 lakhs బయర్స్ ఉంటే 3.2 lakhs సెల్లర్స్, ఆ డిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. సో 3 lakhs బయర్స్ ఉంటే 5 lakhs, 6 lakhs, 7 lakhs సెల్లర్స్ ఉంటే కనుక మ్యాక్సిమం ఈ స్టాక్ కింద పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అటువంటి స్టాక్ కనుక మీరు పిక్ చేసుకోగలిగితే ఖచ్చితంగా స్టాక్ కింద పడి మీకు మంచి ప్రాఫిట్ అనేది ఇస్తుందన్నమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే వాల్యూమ్స్ అనేది మనం కన్సిడర్ చేయాలి. సో మీరు తీసుకున్న ఏ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తున్నారు, సో స్టాక్ కింద పడుతుంది అనుకుంటే కనుక సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉండాలి. లేదు మీరు బయింగ్ సైడ్ స్టాక్ తీసుకుంటే బయర్స్ వాల్యూమ్స్ సెల్లర్స్ కన్నా కూడా ఎక్కువ ఉండాలన్నమాట. ఎక్కువ అంటే కనుక 1000, 10,000 బయర్స్ కాదు. సో మినిమం డిఫరెన్స్ అనేది ఉండాలన్నమాట. 1 lakh, 2 lakhs డిఫరెన్స్ ఉంటే కనుక ఆ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అది మన సెకండ్ రూల్ అనమాట. అలాగే థర్డ్ రూల్ వచ్చేసరికి రిస్క్ టు రివార్డ్ రేషియో అనమాట. అంటే ఎంత టార్గెట్ తీసుకోవాలి, ఎంత స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సో రిస్క్ టు రివార్డ్ రేషియో నథింగ్ బట్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి. సో మినిమం టు మినిమం 1% స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మినిమం టార్గెట్ 2%. మినిమం ఇలా తీసుకుంటే కనుక మీకు ఆ పర్టికులర్ ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు. సో నెక్స్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వస్తే కనుక మీకు లాస్ కవర్ అయిపోతుంది, ప్రాఫిట్లో కూడా వెళ్తారు. సో లేదు కొంత వాలటిలిటీ స్టాక్స్లో ఏమైనా ట్రేడ్ చేస్తుంటే, లైక్ ఇందాక మనం ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇది స్లో మూవింగ్ స్టాక్ కాదు, డ్రాస్టిక్ మూమెంట్ ఇచ్చే స్టాక్ అనమాట. సో అటువంటి స్టాక్స్లో 2% స్టాప్ లాస్, సో మినిమం 2% టార్గెట్. కానీ సో కొంత మంచిగా మార్కెట్ ఉంటే కనుక, మార్కెట్ డ్రాస్టిక్గా కింద పడుతుంది కాబట్టి 3 to 4% టార్గెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాక్ ఈరోజు బాగా పడింది, సో మనం అటువంటి టైంలో మనం ఆ స్టాక్లో తీసుకొని ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో రిస్క్ టు రివార్డ్ రేషియో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు 1% స్టాప్ లాస్ పెట్టుకొని 2% టార్గెట్ తీసుకోవచ్చు స్లో మూవింగ్ స్టాక్స్ అయితే కనుక. లేదు కొంత వాలటిలిటీ పైకి కిందకి మూవ్ అయ్యే స్టాక్స్ అలాంటివి అయితే కనుక మినిమం 2% స్టాప్ లాస్ పెట్టుకొని 2%, 3%, 4% టార్గెట్ అనేది మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం రిస్క్ టు రివార్డ్ రేషియో ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సో ఈ 3 రూల్స్ మీరు ఫాలో అవుతూ కనుక మనం నెక్స్ట్ చెప్పుకునే ట్రిక్స్ ఫాలో అయితే కనుక మ్యాక్సిమం మీకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెసే పెరుగుతాయి. మీరు కొంత ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది ఫ్రెండ్స్. సో రేపే వెళ్ళిపోయి డైరెక్ట్గా అప్లై చేస్తే మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు మినిమం ఒక 1 week అలా ప్రాక్టీస్ చేస్తే, సో మనం చెప్పుకునే అనాలిసిస్ అసలు యాక్చువల్గా రైట్ వెళ్తుందా లేదా అనేది మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో 3 రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్కెట్ డైరెక్షన్లో ట్రేడ్ చేయాలి. సెకండ్ రూల్ వచ్చేసరికి మీకు వాల్యూమ్స్ చూసుకోవాలి. థర్డ్ రూల్ వచ్చేసరికి రిస్క్ టు రివార్డ్ రేషియో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వాలి, టార్గెట్ హిట్ అయితే బుక్ చేసుకోవాలి. సో స్టాప్ లాస్లు హిట్ అవ్వంటే స్టాప్ లాస్లు హిట్ అవుతాయి మార్కెట్లో. సో లాసెస్ రాకుండా ప్రాఫిట్స్ మీరు ఎప్పుడు కూడా మార్కెట్లో చూడలేరు. సో లాసెస్ వస్తే లాసెస్ కన్నా ప్రాఫిట్స్ ఎక్కువ తీసుకునేట్టు ట్రై చేయాలి. సో ఇది మనకి 3 రూల్స్. దాని తర్వాత మనం సింపుల్ ట్రిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సింపుల్ ట్రిక్, ట్రెండింగ్ సెక్టార్ కనిపెట్టడం ఫ్రెండ్స్. అంటే ఆ రోజు ఏ సెక్టార్ కొంత బాగా ర్యాలీ ఇస్తుందో ఆ సెక్టార్ కనిపెట్టచ్చు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మార్కెట్ ఇంత నెగిటివ్ ఉన్నా కొంత పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల సో ఐటీ సెక్టార్ కొంత బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. మీరు ఇన్ఫోసిస్ తీసుకున్నా, విప్రో తీసుకున్నా, సో కొంత ఇబ్బంది పడినా సరే ఈవినింగ్కి పాజిటివ్గానే వెళ్ళాయి అనమాట. సో ఐటీ సెక్టర్, సో ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఫస్ట్ సింపుల్ ట్రిక్ ఏంటంటే సెక్టార్ని ఐడెంటిఫై చేయడం.
ఆ పర్టిక్యులర్ డేలో మీకు ఏ సెక్టర్ ర్యాలీ ఇస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. లేదు అనుకుంటే లాస్ట్ 1 వీక్గా 2 వీక్స్గా ఏ సెక్టర్ కొంత ర్యాలీ ఇస్తున్నాయో లేదా ఏ సెక్టర్ బాగా పడిపోతుందో ఆ సెక్టర్ స్టాక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఈజీగా 1%, 2%, 3% ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెక్టర్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఇది మనం ఓన్గా చేయాలి. సో ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పడుతుంది. సో మార్కెట్ పడుతుంది అంటే బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్గా కింద పడుతుంది. సో అటువంటిప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ పడితే కదా బ్యాంక్ నిఫ్టీ పడాలి. సో బ్యాంకింగ్ స్టాక్స్లో మనం షార్ట్ సెల్ పొజిషన్ తీసుకుంటే మార్నింగే సో చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మినిమం 1%, 2%. కొంత వాలటిలిటీ స్టాక్స్ అనుకోండి. సో కొంత కింద మిడ్ క్యాప్ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ అయితే కనుక ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో సెక్టర్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఐటీ సెక్టర్లో కొంత పాజిటివ్ న్యూస్ ఉంది. సో అనలిస్టులు అందరూ పాజిటివ్ న్యూస్ ఇచ్చారు. ఆ తర్వాత సో ఇంకా పాజిటివ్ న్యూస్ వచ్చింది. స్టాక్స్ అన్నీ కూడా పెరిగాయి అనమాట ఈరోజు. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఈరోజు డ్రాస్టిక్గా కింద పడ్డాయి అనమాట. సో లైక్ శోభా కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా స్టాక్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, గోగ్రేజ్ ప్రాపర్టీస్, సో ఇంకా చాలా స్టాక్స్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ కింద పడ్డాయి. సో ఆ సెక్టర్ ఐడెంటిఫై చేసినట్టయితే కనుక ఆ స్టాక్స్లో మీరు ఈజీగా ట్రేడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా వెళ్ళి మీరు ఇండిసెస్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మార్కెట్ డేటా ఎన్ఎస్సిలోకి వెళ్ళి మార్కెట్ డేటాలోకి వెళ్ళి ఇండిసెస్ మీరు క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ మీకు కనిపిస్తే కొంచెం నిఫ్టీ 50 అవన్నీ కూడా కనిపిస్తే కొంత కిందకి వెళ్తే కనుక మీకు స్ట్రాటజీ ఇండిసెస్ ఏవైతే మీకు ఇలా ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, మెటల్, ఫార్మా, సో డిఫరెంట్ సెక్టార్స్ కనిపిస్తాయి అనమాట. సో మీరు చూస్తున్నప్పుడు ఏ సెక్టార్స్ బాగా నెగిటివ్ ఉన్నాయో లేదా బాగా ఆ రోజు మార్కెట్ పాజిటివ్గా కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయో ఆ సెక్టార్లోకి వెళ్ళి ఆ స్టాక్స్లో ట్రేడ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు 1-2%, 3% ఈజీగా వస్తాయి అనమాట. ఈరోజు మెటల్ స్టాక్స్ కింద పడ్డాయి, మీడియా స్టాక్స్ 4% కరెక్ట్ అయ్యాయి. సో మీడియా సెక్టర్ వచ్చేసరికి పిఎస్యూ బ్యాంక్స్ 3% కరెక్ట్ అయ్యాయి. మనం ఇందాక చెప్పుకున్నాం రియల్ ఎస్టేట్ స్టాక్స్ పడ్డాయి, అరౌండ్గా 4% కరెక్ట్ అయిందనమాట. ఇండెక్సే 4% కరెక్ట్ అయిందంటే స్టాక్స్ మినిమం 5-6%, 8% కరెక్ట్ అవుతాయి. సో మినిమం 3-4% ఈజీగా కరెక్ట్ అవుతాయి. ఆ స్టాక్స్ మీరు పిక్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. లేదా ఆ రోజు మార్కెట్ పాజిటివ్గా ఉంది, ఇక్కడికి వచ్చేసి మీరు ఎన్ఎస్సిలోకి వెళ్ళి మార్కెట్ డేటాలోకి వెళ్ళి ఇండిసెస్లోకి వెళ్ళి కొంత కిందకు వస్తే కనుక డిఫరెంట్ సెక్టార్స్ కనిపిస్తే ఆ సెక్టార్స్లో ఏ సెక్టార్ పాజిటివ్గా వెళ్తుందో, ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా అయితే ఆ సెక్టార్లో ఏ స్టాక్స్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని దాంట్లో కనుక మీరు కొంత అనాలిసిస్ చేసి ట్రేడ్ చేస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. సో ఒకవేళ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రియల్ ఎస్టేట్ సెక్టర్ నెగిటివ్ ఉంది. సో రియల్ ఎస్టేట్ సెక్టర్ నెగిటివ్ ఉంది అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయండి. రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీకు కొంత ఐడియా ఉంటే కనుక ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, సో ఈ స్టాక్స్ మీరు తీసుకోవచ్చు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్నింగ్ నుంచే కంటిన్యూస్గా పడడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే పడుతుందో మీరు పొజిషన్ తీసుకునే ముందు మనం ఇందాక చెప్పాం వాల్యూమ్స్ చెక్ చేయాలి. ఆ పర్టికులర్ స్టాక్లోకి వెళ్ళి వన్స్ పొజిషన్ తీసుకున్నాం మీరు ఏం చేయాలంటే వాల్యూమ్స్ చెక్ చేయండి. సో బయ్యర్స్ వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి, సెల్లర్స్ వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి చెక్ చేయండి. ఒకవేళ బయ్యర్స్ వాల్యూమ్స్ ఒక 3 lakhs ఉండి సెల్లర్స్ వాల్యూమ్స్ కొంత ఎక్కువ ఉంటే 4 lakhs, 5 lakhs, 6 lakhs ఉంటే కనుక సో ఆ టైంలో ఆ స్టాక్లో ఏమైనా మేజర్ బ్రేక్అవుట్ అయితే చూడండి చాలా టైం స్పెండ్ చేసి అది బ్రేక్ అయింది, చాలా బ్రేక్ అయితే అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. కొంత పైకి వెళ్ళింది మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఆ లెవెల్ దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఆ విధంగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ సింపుల్ ట్రిక్ యూజ్ చేసేది ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో కొంత టైం గడిచిన తర్వాత 10 o'clock ఆ టైంకి ఏ సెక్టార్ కొంత పాజిటివ్గా ఉందా లేదా ఏ సెక్టార్ నెగిటివ్ ఉందా చూసుకుంటాను. సో ఆ సెక్టార్లో ఏ స్టాక్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయో ఆ స్టాక్స్లోకి వెళ్తాం. ఆ స్టాక్స్లో మేజర్ బ్రేక్అవుట్స్ ఏదైనా అయితే కనుక ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాను. పొజిషన్ తీసుకునే ముందు బయ్యర్స్ వాల్యూమ్స్, సెల్లర్స్ వాల్యూమ్స్ చెక్ చేస్తాను. ఒకవేళ బయ్యర్స్ కన్నా కూడా సెల్లర్స్ ఎక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ పొజిషన్ తీసుకుందాం అనుకుంటున్నా, సెల్లర్స్ ఎక్కువ ఉంటే కనుక ఆ స్టాక్ని మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ సింపుల్ ట్రిక్ అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కనుక కొంత ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుందన్నమాట. అలాగే సెకండ్ ట్రిక్ వచ్చేసరికి ఇది కూడా సింపుల్ ట్రిక్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెక్టర్ కాకుండా సో మనం ఏం చేస్తామంటే సో ఇండెక్స్లోకి వెళ్తాం అన్నమాట. సో డైరెక్ట్గా స్టాక్స్లోకి వెళ్తాం. ఒకవేళ మీకు ప్రీవియస్ డేనే ఏదైనా బ్రేక్అవుట్ స్టాక్స్ ఐడెంటిఫై చేస్తే కనుక లైక్ రెసిస్టెన్స్ కానీ ట్రెండ్ లైన్స్ అయితే కనుక మీకు నెక్స్ట్ అది బ్రేక్అవుట్ అయితే దాంట్లో ట్రేడ్ చేయొచ్చు. లేదు మార్కెట్ అవర్స్లో మీకు ఏ బ్రేక్అవుట్ స్టాక్స్ దొరకట్లేదు. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఎన్ఎస్సి వెబ్సైట్లోకి రండి. కొంత ఇక్కడ వ్యూ ఆల్ కొట్టండి టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ దగ్గర. దాంట్లో మీరు నిఫ్టీ 50 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోకండి. చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ వెళ్ళి నిఫ్టీ 50 స్టాక్స్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ట్రేడ్ చేస్తే కనుక ఆ స్టాక్ ఏమవుతుంది, మార్నింగ్ నుంచి ఒక 1% పైకి వెళ్ళి మరి డే క్లోజింగ్కి సో కిందకి వచ్చేస్తుంది. రిలయన్స్ తీసుకున్నా అంతే, 1% పైకి వెళ్ళి కిందకి రావడం, లేదా కింద పడి కొంత పైకి వెళ్ళి, సో ఆ స్టాక్స్ హెవీగా మూవ్ అవ్వనమాట. మీకు ప్రాఫిట్స్ అస్సలు ఏమీ రావు. మీ దగ్గర 5 lakhs 10 lakhs క్యాపిటల్ ఉంటే అప్పుడు స్కాల్పింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు లేకపోతే ఏదైతే రిలయన్స్ ఇలాంటివి. బట్ నార్మల్గా అయితే మీకు నిఫ్టీ 50లో కొన్ని స్టాక్స్ లైక్ విప్రో కానివ్వండి, లేకపోతే హిండాల్కో, సో అలాంటివి కొన్ని స్టాక్స్ తప్పితే రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా మనకి ట్రేడింగ్కి హెవీగా మూవ్ అవ్వకపోవడం వల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి కనిపించవు అనమాట. అందువల్ల మన సెకండ్ ట్రిక్ ఏంటి అంటే కనుక మనం మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి వెళ్తాం అనమాట. సో మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి వెళ్తాం. సో ఇక్కడ మీరు జస్ట్ వెళ్ళి ఇక్కడ నిఫ్టీ 50 దగ్గర క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 స్టాక్స్ వస్తాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్లో ట్రేడ్ చేయకండి, దాంట్లో వాల్యూమ్స్ హెవీగా ఉండవు, డ్రాస్టిక్ మూమెంట్స్ ఉంటాయి. బట్ మిడ్ క్యాప్లో మీకు చాలా మంచి మూమెంట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో మనం ఫస్ట్ మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి వెళ్తాం. దాంట్లో ఒకవేళ ఆ రోజు మార్కెట్ నెగిటివ్ ఉందనుకోండి, ఈరోజు మార్కెట్ కంటిన్యూస్గా కింద పడింది. సో మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ డైరెక్షన్లో వెళ్తున్న స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మార్కెట్ కింద పడుతుంది కాబట్టి ఏ స్టాక్స్ అయితే కింద పడుతున్నాయో మీరు ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ దగ్గరికి వచ్చి దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు సెల్లింగ్ సైడ్ స్టాక్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఏ స్టాక్స్ అయితే కొంత కింద పడుతున్నాయో ఆ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు చాలా స్టాక్స్ కింద పడ్డాయి, బట్ ఇప్పుడు మీరు చూస్తే కనుక 7% 6% ఉంది. బట్ మీరు 10 o'clockకి 11 o'clockకి మార్నింగ్ ఆ టైంలో చూస్తే 3% 4% పడి ఉంటాయి. సో ఆ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీల్ షేర్ ఉంది. సో జీల్ షేర్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆ జీల్ షేర్లో మీరు ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటే మార్కెట్ మార్నింగ్ నుంచి కింద పడుతుంది. సో మీరు మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి వెళ్ళారు. సో ఆ స్టాక్స్లో జీల్ షేర్ 3% కరెక్ట్ అయింది అనుకోండి. మీరు చూసేసరికి ఈ లెవెల్ దగ్గర అరౌండ్గా ఉంది, ఆల్రెడీ 3% కరెక్ట్ అయిపోయింది. ఆ టైంలో మీకు ఎస్టర్డే లో లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్ అయిపోతుంది. సో అటువంటి టైంలో మీరు పొజిషన్ తీసుకుంటాం. పొజిషన్ తీసుకునే ముందు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ జీల్ షేర్లో వాల్యూమ్స్ అనేవి హెవీగా ఉన్నాయి లేదా, సెల్లర్స్ మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నాం కాబట్టి సెల్లర్స్ ఎక్కువ ఉంటే కనుక సో ఆ స్టాక్ మనం పిక్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఈరోజు చాలా స్టాక్స్ జీల్, లోదా, గోగ్రేజ్ ప్రాపర్టీస్ మనం చెప్పాం, రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా చాలా బాగా పడ్డాయని. సో చాలా స్టాక్స్ పడ్డాయి. సో అపోలో హాస్పిటల్స్ చాలా స్టాక్స్ పడ్డాయి. సో మన షార్ట్ పొజిషన్ అనేది తీసుకొని చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మన సెకండ్ ట్రిక్ ఏంటి అంటే కనుక మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి వెళ్ళండి. ఎందుకు మనం మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి వెళ్ళామంటే నిఫ్టీ 50 స్టాక్స్ హెవీగా మూవ్ అవ్వనమాట. స్లో మూమెంట్ ఇస్తే ఆ స్టాక్లో ఏదో సమ్ న్యూస్ ఉంటే తప్పితే ఆ స్టాక్స్ డ్రాస్టిక్ మూమెంట్ ఇవ్వవు. అందువల్ల మనం కొంత మిడ్ క్యాప్కి వెళ్ళాం. ఇక్కడ వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే స్టాక్స్లో కొంత వాలిటిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల మినిమం మనం 2% స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. 1% పెట్టుకుంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మినిమం 2% పెట్టుకోవాలి స్టాప్ లాస్. టార్గెట్ మనం 3% 4% కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం అనాలిసిస్ చేసిన తర్వాత పొజిషన్ తీసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం మన డైరెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కొంత వాలిటిలిటీ స్టాక్స్ కాబట్టి 2% 3% 4% ఈజీగా ఇస్తాయి అనమాట. సో మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు లోదా కూడా మీరు మిడ్ క్యాప్లో చూస్తే కనుక లోదా కూడా కంటిన్యూస్గా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా స్టాక్ అనేది ర్యాలీ ఇచ్చింది. లాస్ట్ 2-3 days కంటిన్యూస్గా కింద పడుతుంది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్నింగ్ సైడ్ వేస్ వెళ్ళింది, బట్ మార్కెట్ నెగిటివ్ ఉండడం వల్ల ఈ స్టాక్లో కూడా సెల్లర్స్ వచ్చారు. సెల్లర్స్ వచ్చి ఎప్పుడైతే ప్రీవియస్ డే లో బ్రేక్ అవుతుందో ఆ టైంలో బ్రేక్ అయిన కొంత టైం తర్వాత మీరు అబ్జర్వ్ చేసి పొజిషన్ తీసుకోవాలి. పొజిషన్ తీసుకునే ముందు సెల్లర్స్ వాల్యూమ్స్ హెవీగా ఉంటే అప్పుడు మనం షార్ట్ పొజిషన్ తీసుకుని అక్కడి నుంచి 2% 3% 4% బుక్ చేసుకోవాలి. అక్కడి నుంచి కూడా డ్రాస్టిక్గా మూమెంట్ ఇచ్చింది. సో మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. సో మిడ్ క్యాప్ 150 సెకండ్ ట్రిక్ అనమాట. మిడ్ క్యాప్ 150 స్టాక్స్లో మార్కెట్ పాజిటివ్ ఉంటే బయింగ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. పాజిటివ్ స్టాక్స్ ఏవైతే వెళ్తున్నాయో 3% 4% ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. మార్కెట్ నెగిటివ్ ఉంటే సెల్లింగ్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటాం. మినిమం స్టాప్ లాస్ 2% పెట్టుకుంటాం. సో టార్గెట్ 3% 4% పెట్టుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత ఏదైతే స్టాక్స్ వాల్యూమ్స్ కూడా చెక్ చేసుకొని హెవీగా వాల్యూమ్స్ మీ డైరెక్షన్లో ఉంటే కనుక అప్పుడు మనం పొజిషన్ తీసుకుంటాం. పొజిషన్ తీసుకునే ముందు డైరెక్ట్గా గుడ్డిగా వెళ్ళిపోయి ట్రేడ్ చేయగానే జస్ట్ అక్కడ ఏమైనా మేజర్ లెవెల్ బ్రేక్ అవుతుంది లేదా చూడండి. సో బ్రేక్ అవుతుంటే కనుక అప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మార్నింగే అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఎం షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, ఇక్కడి నుంచి పొజిషన్ తీసుకోవచ్చు. లేదా ఇది బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసి ఎస్టర్డే లో బ్రేక్ అయ్యేదా వెయిట్ చేసి అక్కడి నుంచి కూడా పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా సింపుల్ అనాలిసిస్ చేసి స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది మన సెకండ్ ట్రిక్ అనమాట. అలాగే థర్డ్ ట్రిక్ వచ్చేసరికి సో ఇది కూడా చాలా సింపుల్. మనం ఏం చేస్తామంటే మీరు కనుక ఈ ట్రిక్ కావాలనుకుంటే కనుక మీరు ఎన్ఎస్సిలో టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్
ఎస్టర్డే టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ లిస్ట్ అనేది మీరు కనుక పట్టుకున్నట్టయితే కనుక నెక్స్ట్ వీక్ అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఎవ్రీడే మనం టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ లిస్ట్ అనేది పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఏదైతే పిన్నిడ్ కామెంట్లో ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్, అలాగే డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయితే మీకు ఎవ్రీడే ఆ రోజు పర్టికులర్ డేలో టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ లిస్ట్ అనేది మనం ఇస్తాం అనమాట. సో ఏవైతే ఆ రోజు బాగా పెరిగాయి బాగా పడ్డాయి స్టాక్స్ ఆ లిస్ట్ అనేది మనం పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో. సో అది మీకు హెల్ప్ అవుతుంది. సో దాంట్లో ఏవైతే పెన్నీ స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అస్సలు ట్రేడ్ చేయకండి. దాంట్లో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, మీకు తెలిసిన కంపెనీస్ ఆ రోజు ఏమైనా సరే పెరిగి ఉంటే కనుక నెక్స్ట్ డేకి అది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాకు టాప్ గెయినర్స్లో మార్కెట్ పాజిటివ్గా ఉండి ఒక స్టాక్ ఆ రోజు 20% పైకి వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ డే మనం ఆ స్టాక్ని పిక్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ డే ఆ స్టాక్ ఇంకా కూడా ర్యాలీ ఇస్తుంటే కనుక మనం బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. మార్నింగే పొజిషన్ తీసుకోకండి. ఒక 15 మినిట్స్ అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకా కూడా స్టాక్ పైకి వెళ్తుంటే మనం బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. మినిమం 2% 3% ఈజీగా వస్తుంది, తీసుకోవచ్చు అనమాట. లేదు ఆ స్టాక్ ఎస్టర్డే 20% పైకి వెళ్ళింది, బట్ ఈరోజు ఆ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, అంటే స్టాక్ మార్నింగ్ నుంచి కింద పడిపోవడం స్టార్ట్ అయిందనమాట. సో అటువంటప్పుడు కొంత వెయిట్ చేసి నిజంగానే సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉండి స్టాక్ కరెక్ట్ అవుతుంటే కనుక మనం అక్కడ షార్ట్ సెల్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. షార్ట్ పొజిషన్ తీసుకొని ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఎస్టర్డే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బోరోసిల్ లిమిటెడ్ మనం ఈ ప్రీమియం గ్రూప్లో కూడా అరౌండ్గా మనం కాల్ ఇచ్చాం అనమాట. 13% ప్రాఫిట్ బుక్ చేసాం. స్టాక్ 20% వెళ్ళింది, మనం కొంత లేట్గా ఇచ్చాం. 30% 20% వెళ్ళింది అనమాట, బట్ మనం 13% ప్రాఫిట్ బుక్ చేసాం అనమాట. సో ఎస్టర్డే ఈ స్టాక్ వచ్చేసరికి 20% అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది. సో ఈ రోజు ఏమైందో మనం ఆ స్టాక్లో అబ్జర్వ్ చేస్తే కనుక సో ఎస్టర్డే అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. ఈరోజు కూడా స్టాక్ ఓపెన్ అయింది, మనం కొంత టైం వెయిట్ చేసాం. సో స్పెండ్ చేస్తుంది. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ అవ్వట్లా, వెయిట్ చేసాం. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందో ఈ లెవెల్ దగ్గర నుంచి మనం పొజిషన్ తీసుకుని ఇదంతా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ 12 to 13% వెళ్ళిందనమాట స్టాక్ ఇది. సో కొంత గ్యాప్ అప్ 3-4% మనం పక్కన పెడితే 7 to 8% అనేది స్టాక్ వెళ్ళింది. ఓవరాల్గా స్టాక్ ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేసినా సరే స్టాక్ అనేది డ్రాస్టిక్ అప్ సైడ్ మూమెంట్ ఉంది. సో అటువంటి స్టాక్ మనం తీసుకోవచ్చు. బట్ ఆఫ్టర్నూన్ మార్కెట్ బాగా కింద పడుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, మీరు అక్కడ కూడా షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు లేదా ఈక్విటీలో ట్రేడ్ చేయొచ్చు. సో అదొక స్టాక్ అనమాట. అలాగే మీకు ఏ స్టాక్స్ మనం ఎస్టర్డే ఏదైతే టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ స్టాక్స్ సెలెక్ట్ తెలుసుకుంటే కనుక దాంట్లో కొంత ఫండమెంటలీ పెన్నీ స్టాక్స్ చాలా ఉంటాయి, అస్సలు వాటిలో ట్రేడ్ చేయకండి. అవి మూవ్ అవ్వవు లేదా హెవీ లాసెస్ వస్తాయి. సో కొంత మనకి తెలిసిన స్టాక్స్ లైక్ పైసాలో డిజిటల్, సో ఈ స్టాక్ మనకు తెలిసిన స్టాకే. సో ఈ స్టాక్ చూస్తే కనుక ఎస్టర్డే 8% కరెక్ట్ అయింది. సో ఈరోజు ఓపెన్ అయిన దగ్గర నుంచి స్టాక్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది, అరౌండ్ 4% పైకి వెళ్ళింది అనమాట. సో ఎస్టర్డే నెగిటివ్గా ఉన్న స్టాక్స్ నెక్స్ట్ డే పైకి వెళ్తుంటే మనం బయింగ్ సైడ్ వెళ్తాం, లేదా ఎస్టర్డే నెగిటివ్ ఉన్న స్టాక్స్ ఇంకా కింద పడుతుంటే మనం షార్ట్ పొజిషన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. వాల్యూమ్స్ చెక్ చేసుకొని అక్కడ ట్రేడ్ చేయొచ్చు. అలాగే మనకి టొరెంట్ పవర్, సో ఇది కూడా మన అందరికీ తెలిసిన స్టాకే. సో కొన్ని తెలియని స్టాక్స్ ఉంటే దాంట్లో అస్సలు ట్రేడ్ చేయకండి. టొరెంట్ పవర్, సో ఎస్టర్డే ఈ స్టాక్ వచ్చేసరికి 6% కరెక్ట్ అయింది. సో మనం ఏం చేస్తాం, సో ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకుని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ డే అది ఏమైందంటే ఎస్టర్డే లో లెవెల్ని అది కూడా బ్రేక్ అయింది అనమాట. బ్రేక్ అయిన దగ్గర నుంచి మనం వాల్యూమ్స్ చెక్ చేసుకుంటాం. సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే మనం షార్ట్ చేస్తాం. అక్కడ నుంచి మనకి 2% 3% ఇది ఇక్కడ నుంచి షార్ట్ చేస్తాం. 550 రూపీస్ దగ్గర నుంచి అరౌండ్గా 542 538 దాకా వచ్చింది, అరౌండ్ 2% అనేది మనం తీసుకోవచ్చు అనమాట. హెవీ స్టాక్ 4% అరౌండ్గా కరెక్ట్ అయింది. సో మినిమం 2% 3% అనేది మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఇవి ఎవ్రీడే కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు ఎన్ఎస్సిలో కూడా టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ దాంట్లో పోస్ట్ చేసే పెన్నీ స్టాక్స్లో ట్రేడ్ చేయకండి. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే మీకు తెలిసి ఉన్నాయో మినిమం 200 రూపీస్ అబోవ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ కొంత ర్యాలీ ఇస్తుంటే నెక్స్ట్ డే ఆ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు లేదా పడవచ్చు. కంటిన్యూ అవుతుంటే మనం బయింగ్ సైడ్ ట్రేడ్ చేస్తాం, కింద పడుతుంది సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే కనుక షార్ట్ పొజిషన్ తీసుకుంటాం అనమాట. ఇవి సింపుల్ ట్రిక్స్. ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ డిస్కస్ చేద్దాం, అవి ఇంకా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇవేంటంటే మార్కెట్ అవర్స్లో మనకి ఏవైతే హెల్ప్ అవుతాయి అనమాట. సో ఒకవేళ మీరు ఏ స్టాక్ మీరు బ్రేక్అవుట్ స్టాక్ సెలెక్ట్ చేసుకోలేకపోతే కనుక ఇవి మీకు హెల్ప్ అవుతాయి. సో ఆ 3 ట్రిక్స్ మనం చూస్తే కనుక ఫస్ట్ సెక్టార్ ఐడెంటిఫై చేయడం. సో రీసెంట్ డేస్లో ఏ సెక్టార్ అయితే బాగా బూమ్ ఉందో
లేదా బాగా పడిపోతుందో ఆ సెక్టార్ స్టాక్స్ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఎవ్రీడే 1%, 2%, 3% ఈజీగా తీసుకోవచ్చు. లేదా పర్టికులర్ డేలో ఏదైనా సెక్టార్ పైకి వెళ్ళడం కానీ లేదా కింద పడడం కానీ జరుగుతుంటే ఆ సెక్టార్లో స్టాక్స్ ఐడెంటిఫై చేస్తే లైక్ ఈరోజు రియల్ ఎస్టేట్ సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా కింద పడ్డాయి. సో ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి సో మిడ్ క్యాప్ 150 స్టాక్స్లోకి వెళ్ళి ఒకవేళ మీరు 10 o'clock 11 o'clock మార్కెట్లోకి వచ్చారు. సో మిడ్ క్యాప్ 150 స్టాక్స్లోకి వెళ్తాం. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు మార్కెట్ పాజిటివ్ ఉంటే బయింగ్ స్టాక్స్ టాప్ గెయినర్స్లో ఉన్న బయింగ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో వాల్యూమ్స్ బాగుంటే కనుక దాంట్లో బయర్స్ వాల్యూమ్స్ హెవీ ఉంటే దాంట్లో పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మినిమం 1 to 2% స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేసి ట్రేడ్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఎస్టర్డే ఏవైతే టాప్ గెయినర్స్ ఉన్నారో టాప్ లూజర్స్ ఉన్నారో ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో కొంత ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ సో తీసుకొని నెక్స్ట్ ఆ స్టాక్ ఇంకా కూడా ర్యాలీ అవుతుంటే కనుక ఆ స్టాక్లో మనం ట్రేడ్ చేయొచ్చు. లేదు ఎస్టర్డే ఏదైతే బాగా పెరిగింది కాబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోండి, ఆ స్టాక్లో సెల్లర్స్ వాల్యూమ్స్ ఏవి ఉంటే మన షార్ట్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట. సో ఈ 3 స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీస్ సింపుల్ ట్రిక్స్ అనమాట. ఇవి స్ట్రాటజీ అని చెప్పలేము, బట్ సింపుల్ ట్రిక్స్ నేను పర్సనల్గా ఫాలో అవుతాను మార్కెట్ అవర్స్లో. ఒకవేళ నాకు బ్రేక్అవుట్ స్టాక్స్ ఐడెంటిఫై చేయలేకపోతే కనుక సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతాను ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మీకు కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అడగండి. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఇంకా ఫర్దర్ స్ట్రాటజీస్ డిస్కస్ చేద్దాం. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు మార్కెట్ అప్డేట్స్ అవన్నీ కూడా వస్తాయి అనమాట. సో అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ అనేవి మీరు వాట్సాప్ చేస్తే కనుక వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.